అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుందండి. 20 గ్రాముల్లో వడ్డాణం చేయించుకున్నారంటండి మన ఫ్యామిలీ మెంబర్స్. 20 గ్రాముల్లో వడ్డాణం అని అనంగానే నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే వడ్డాణం అనేసరికి అసలు పూర్వం అయితే మన అమ్మ వాళ్ళ టైము అప్పుడు అయితే 200 గ్రాములు పావు కిలో అయితే వడ్డాణం అనేవాళ్ళు. తర్వాత 200 గ్రాములు, తర్వాత 150 గ్రాములు, తర్వాత 100 గ్రాములు వరకు బానే వస్తున్నాయి. అలా అనుకున్నాం కదండీ! తర్వాత ఒక 80 గ్రాములు అట్లాగా కూడా తేలుతున్నాయి. అంటే ఫ్రంట్ పార్ట్ అంతా కూడాని నక్షి వర్క్ గాని, వడ్డాణం ఉండి వెనక సిల్వర్ బెల్ట్ వచ్చేలాగా ఆ ప్యాటర్న్ కూడా వస్తున్నాయి కదా! ఆ మోడల్ కూడా ఆ విధంగా చేస్తున్నారు. అసలు ఇది 20 గ్రాములకి మంచి బెల్ట్ వడ్డాణం అనమాట అండి. చూసి ఆశ్చర్యపోయాను. మన ఫ్యామిలీ మెంబర్స్ సురేష్ గారు అనమాట అండి ఆయన పేరు. బెంగుళూరులో ఉంటారు. లాస్ట్ ఇయర్ వచ్చారు. బెంగుళూరు నుంచి విజయవాడ పని మీద వచ్చారంట. విజయవాడ నుంచి కేవలం నన్ను చూడటం కోసమని, నన్ను కలవటం కోసమని వచ్చారనమాట అండి. అప్పుడు వీడియో కూడా పెట్టినట్లున్నాను. ఆయన ఫస్ట్ నుంచి మన ఫాలోవర్ అంట. 5 ఇయర్స్ బ్యాక్ అంటే గోల్డ్ గురించి చెప్పిన ఫస్ట్ వీడియో అప్పటి నుంచి కూడా ఆయన గోల్డ్ కొనటం స్టార్ట్ చేశారంటండి. ఎందుకంటే వారికి 2 ఆడపిల్లలంట. అమ్మ మీకులానే నాకు కూడా 2 ఆడపిల్లలు. మీరు చెప్పిన మాట విని నేను అప్పటి నుంచి గోల్డ్ కొనటం స్టార్ట్ చేశాను అని చెప్పారు. అలానే లాస్ట్ ఇయర్ ఆయన రావటానికి కారణం ఏంటంటే మళ్ళీ నాకు అవసరమైనప్పుడల్లా ఈ గోల్డ్ తీసి ఆస్తి కొంటూ ఉంటానండి. ఆస్తి కొనేటప్పుడు గోల్డ్ తీయటంలో ఎటువంటి వెనుకంజ వేయకూడదు ఇట్లా అని కూడా చెప్తూ ఉంటాను కదా. నేను చేసినవి అంటే నేను ఎలా అయితే కొనుక్కుంటున్నానో అదే మీకు చెప్తూ ఉంటాను కదా. ఆ మాట కూడా ఆయనకి బాగా కనెక్ట్ అయ్యారంటండి. బెంగుళూరులో హౌస్ ఒకటి తీసుకుంటూ సడన్గా వచ్చిందంట. మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు గోల్డ్ కూడా తీసానమ్మా. అప్పుడు వరకు సేవ్ చేసిన గోల్డ్ కూడా తీసి ఇంకా మరో ఆలోచన లేకుండా మేము ప్రాపర్టీ కొనేసాము. ఆ ఇల్లు కొనుక్కున్న తర్వాత వచ్చారనమాట అండి. ఇక్కడికి వచ్చి మీ మాటని నేనంత తూచా తప్పకుండా పాటించేస్తూ ఉంటానమ్మా అని చెప్పి ఆయన చెప్పినప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే ఇదంతా ఆడవాళ్ళ వ్యవహారం, ఆడవాళ్ళ ఛానల్స్ ఇదంతా అని అన్నట్టే కాకుండా మన ఫ్యామిలీకి అండి ఎక్కువ జెంట్స్ కూడా ఉంటారండి ఫాలోవర్స్. మొన్న కూడా అండి తోటకెళ్ళి వచ్చిన రోజున వీడియో పెట్టాను, మీకు గుర్తుందా అండి? నంద్యాల నుంచి వచ్చారు. వారిద్దరు డాక్టర్స్ అంటండి. 2 ఫ్రెండ్స్ అంట. వాళ్ళిద్దరూ డాక్టర్స్. పంచరామాలు చూస్తూ భీమవరం అనంగానే అమ్మ మాట వీడియోస్ చూస్తాం కదా మనం అని చెప్పి ఇద్దరు గుర్తుంచుకుని అడ్రస్ కనుక్కుని వచ్చి వెళ్ళారనమాట. అంటే జెంట్స్ కూడా ఎక్కువ మంది మనకి ఫాలో అవుతూ ఉండటం అనేది చాలా ఆనందించే విషయం అండి అది. ముఖ్యంగా ఇలా గోల్డ్, ప్రాపర్టీసు ఇటువంటి విషయంలో మగవాళ్ళు గనక ఆలోచన చేస్తే అండి ఇంకా అసలు ఆ ఆడవాళ్ళకి అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి ఇంకా నో ప్రాబ్లం అనమాట అండి. ఇప్పుడు సపోజ్ మనం అనుకోండి ఒక బంగారం కొనుక్కోవాలి అని అంటే ముందు ఇంట్లో మగవాళ్ళని ఒప్పించుకోవాలి. అదే జెంట్సే ఇంప్రెస్ అయ్యి ఉన్నారనుకోండి ఇంకా గొడవే లేదు కదా. సరే ఇప్పుడు విషయం ఏంటంటే సురేష్ గారు నిన్న ఫోన్ చేశారు. అమ్మ నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఈ రోజున, అమ్మాయికి వడ్డాణం తీసుకున్నానమ్మా అని చెప్పి ఫోన్ చేశారు. చాలా సంతోషం బాబు అన్నానంటే అది కూడా చాలా తక్కువ వెయిట్లో 20 గ్రాముల్లో వడ్డాణం తీసుకున్నాను నేను అని చెప్పి వివరం అంతా చెప్పారనమాట. అది ఎక్కడ తీసుకున్నారు అంటే చెన్నైలో తీసుకున్నారు. వీరు ఉండటమేమో బెంగుళూరు అండి. సురేష్ గారు వాళ్ళు ఉండటం బెంగుళూరు. చెన్నైలో వాళ్ళోళ్ళు ఉండి ఫోన్ చేశారట. ఇట్లాగా ఈ ఒక్కరోజు వియ్యే లేదు, తరుగు మజూరీ లేదు, శరవణ షోరూమ్ అంటండి, శరవణాలో అని చెప్పారంట. ఇంకా వెంటనే ఆయన బయలుదేరి వెళ్ళి 20 గ్రామ్స్లో వడ్డాణం తీసుకున్నారంట. అది తరుగు మజూరీ లేకుండా, అది కూడా గ్రామ్ ప్రైస్ కూడా చాలా తక్కువ పడిందంటండి. 13,300 చిల్లర ఎంతో ఉన్నది. బిల్లు కూడా పంపించారండి. అది కూడా మీకు చూపిస్తాను. ఆ మోడలు నాకు ఎంత బాగా నచ్చిందో, ఎంత ముద్దుగా ఉందోనండి. బెల్ట్ వడ్డాణమే చక్కగా చిన్న లక్ష్మీదేవి అటు ఇటు పెద్ద పెద్ద స్టోన్స్ ఉండి చాలా అందంగా ఉన్నది. మొత్తం గజ్జి కట్టినట్టుగా ఉన్నది అనమాట అండి. అంటే వడ్డాణం బెల్ట్ వడ్డాణాలు తెలుసు కదండి, ఇలాగ గజ్జలుగా ఉంటాయి మువ్వల వడ్డాణం అంటాం కదా. మువ్వల వడ్డాణం చాలా బాగున్నదండి. అసలు 20 గ్రామ్స్కే ఎలా చేశారబ్బా అని ఆశ్చర్యపోయాను.
చాలా బాగుంది బాబు అని చెప్పాను. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకి ఇద్దామన్నా ఒక్కరోజే అంటున్నారు. ఒక్కరోజే అంటండి, ఆ తరుగు మజూరీ లేకుండా. ఒక్కరోజే అంటున్నారు. అరే! మన వాళ్ళకి తెలిసేలోగానే అయిపోయింది కదా! ఆయన కొనేసారు. ఆ రోజుతోటి అయిపోయింది కదా! అరే బాబు! నాకు తెలిస్తే చాలా బావుండేది. ముందే అర్జెంట్‌గా వీడియో చేసి పెట్టేదాన్ని. వీలైన వాళ్ళు ఎవరన్నా వెళ్లి తీసుకునేవాళ్ళు కదా! పైగా 20 గ్రాముల్లో వడ్డాణం అంటే ఇంకా చాలా బాగా వచ్చింది. ఇలానని మాట్లాడాను కొద్దిసేపు. ఆయన చాలా సంతోషంగా చెప్పారు. "మీకు అన్ని వివరం పంపిస్తానమ్మా. మీరు వీడియోలో చెప్పండి" అని అన్నారు. సరే ఫోన్‌లో మాట్లాడాను. "చాలా సంతోషం బాబు" అని చెప్పాను. మీకు తెలియచేద్దామన్నా, అరే! ఆ ఆఫర్ కూడా లేదు కదా! అని ఊరుకున్నా. అయితే ఈరోజు మార్నింగ్ ఏమో సురేష్ ఫోన్ చేసి, "అమ్మా నిన్న షాపు వాళ్ళకి నేను ఫోన్ చేసి వివరం కనుక్కున్నాను. ఇంకా ఉన్నాయా అండి వెరైటీస్ ఏమన్నా? వియ్యే లేకుండా ఒక్కరోజేనా?" ఇలా వివరాలన్నీ అడిగితే, ఇంకొక ఏడో, ఎనిమిదో వడ్డాణాలు ఉన్నాయంటండి. వాటికి మాత్రం వియ్యే లేకుండా అంటే తరుగు మజూరీ లేకుండా ఇస్తున్నారంట. కాకపోతే అవి ఎక్కువ వెయిటి. అంటే ఒక 50 గ్రాముల నుంచి ఉన్నాయి. ఇలా 20 గ్రామ్స్‌లో వడ్డాణాలయితే లెవ్వట. ఒకవేళ చేయించుకుంటే దానికి 16% వేస్టేజ్ ఏస్తున్నారంటండి. అస్సలు వేస్టేజ్ అన్నది లేకుండా అంటే తరుగు మజూరీ లేకుండా అయితే 8 వడ్డాణాలు ఉన్నాయంటండి. 50 గ్రాముల నుంచి 60 గ్రాములు ఆ మోస్తరులో ఉన్నాయట ఆ మోడల్. అన్ని బెల్ట్ వడ్డాణాలే. సరే ఇది మన వాళ్ళకి చెబుదాము అని చెప్పి నేను వెంటనే మీకు తెలియచేస్తున్నానండి. నేను వాళ్ళ ఫోన్ నంబర్‌లు ఇవి ఇవ్వటానికి నేను డైరెక్ట్‌గా వెళ్ళిన షాప్ కాదు. అలా అని నేను డైరెక్ట్‌గా మాట్లాడింది కూడా కాదు. ఇది చెన్నైలో అండి. ఈ శరవణ అన్న షాపు చెన్నైలో అన్నమాట. ఇంకెందుకమ్మా మాకు తెలియచేయటం అని మీరు అనుకుంటారా? ఎవరన్నా మీ బంధువులు ఎవరన్నా ఉంటే తెలియచేయండి. లేదు మీకేదన్నా యాక్సెస్ ఉంది, వీలుంది అంటే మీరెళ్లి తీసుకుంటారు. లేదు అంటే మన ఫ్యామిలీ మెంబర్సే చెన్నైలో ఉన్నవాళ్ళు చాలామందున్నారు. వారికి తెలియచేసినట్లవుద్ది. అన్నిటికి మించి ఈ మోడల్ ఉంది చూడండి. దీన్ని మీరు సేవ్ చేసి ఉంచుకోండి. మీ గోల్డ్ స్మిత్‌కి చూపించండి. చేస్తారు. 20 గ్రాములకి వడ్డాణం ఏంటండి? ఎందుకంటే ఇదివరకైతే అండి గోల్డ్ ప్రైస్ తక్కువ. కాబట్టి వీలైనంత ఎక్కువ పెట్టి వడ్డాణం చేయించుకునేవాళ్ళం. పైగా ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఒక్కటనే కాదండి. ఈ వస్తువు ఏంటంటే వడ్డాణం అనే వస్తువు అకేషనల్‌గా పెట్టుకుంటాం మనం. సంవత్సరంలో ఒకసారో, 2 సార్లో పెట్టుకోవటం గూడా చాలా ఎక్కువ కిందే లెక్క. అలా అని చెప్పి అది వడ్డాణం చేయించుకోకుండా ఉండొచ్చు కదా! అని ఎవరన్నా అనుకోవచ్చు. మన ఆడవాళ్ళందరికీ వడ్డాణం అనేది ఒక కల అండి. అంటే ఒక ఇల్లు, ఒక కారు ఇటువంటివి ఎలా మనకి బలంగా కోరిక ఉంటుందో, వడ్డాణం అనేది కూడా మన ఆడవాళ్ళందరికీ ఒక కోరిక. అది పూర్వంలాగా ఇంత గ్రాములు పెట్టి, ఇంత ఖరీదుగా కాకుండా 20 గ్రాములు ఒక హారంలాగా అనమాటండి. ఒక హారంకి పెట్టినంత. అంతలో వస్తోంది కాబట్టి, అందుకనే నేను ప్రత్యేకించి వెంటనే మీకు తెలియచేస్తున్నాననమాట. ఆ ఫోను నంబర్‌లు అయ్యి ఇవ్వకపోవటానికి కారణం ఏంటంటే, నాకు డైరెక్ట్ తెలీదు ఇదేమి. మన సురేష్ గారు తీసుకున్నారు కాబట్టి, ఆయన బిల్స్‌తో సహా పంపించారండి. ఆయన చూడండి అసలు ఎంతో ఇంట్రెస్ట్‌గా కొనటమే కాదండి, ఫోను చేయటమే కాదు, బిల్లులన్నీ కూడా పంపించారండి. అమ్మ ఇవన్నీ చెప్పండి. మన ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా చెప్పండి. వాళ్ళు కూడా కొనుక్కుంటారేమోనని అంటే, నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే, ఇలాంటి మెంటాలిటీ చాలా తక్కువ మందికుంటుందండి. అఫ్‌కోర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇలాంటి మెంటాలిటీనే ఉంటుంది అని అనుకుంటా నేను. ఎందుకంటే, మన ఐడియాలజీ ఒకేలా ఉంటేనే మనం అంత బాండింగ్‌గా ఉండగలుగుతున్నాము. మనం కొనుక్కుని ఏదన్నా వస్తువు ధరించినప్పుడు ఇంత ఆనందం కలుగుద్దండి. అదే మన మాట వల్ల ఎదుటి వాళ్ళు ఏదన్నా కొనుక్కున్నారు, వాళ్ళు సంతోషంగా దాన్ని వేసుకుంటున్నారు, ఆ నగ గాని, ఆ చీర గాని అనంటే ఇంత ఆనందం కలుగుద్దండి. అలాగా సురేష్ గారు ఉదయం ఫోను చేసి, "అమ్మ నేను వివరాలన్నీ కనుక్కున్నాను ఆ షాపు వాళ్ళని. వాళ్ళిలా చెప్పారు." అంటే అస్సలు తరుగు మజూరీ లేకుండా కావాలి అంటే ఆ 8 వడ్డాణాలే ఉన్నాయంటండి. అవి కూడా కొంచెం ఎక్కువ వెయిట్‌లో. అంటే మరీ 100 గ్రాములు అలా ఏం కాదు. 100 లోపే 50, 60, 70 అంతే అంతే. ఈ 20 గ్రాముల వడ్డాణం అంటే మాత్రం 16% వేస్టేజీ పడుతుందంటండి. ఇక టాక్స్ అవన్నీ మామూలే కదా! టాక్స్ ఎప్పుడు కంపల్సరీ టాక్స్ వేయాల్సొస్తది. ఆయన లక్ చూడండి. ఆయన కొన్న రోజున 13,000 చిల్లరే ఉందంట. ఆ బిల్లు కూడా పెడుతున్నానమ్మా చూడండి అని చెప్పి
ఆయన ఎంత ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తారండి అలాగా? ఏవండి మన ఫ్యామిలీలో మగవాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్‌గా ఉన్నారు. అసలు చక్కగా ఇటువంటి ఆలోచన చేస్తే ముఖ్యంగా ఆడపిల్లలున్నవాళ్ళు కొంచెం ముందు చూపుగా బంగారం విషయంలో, అలానే డబ్బు విషయంలో భార్యాభర్త ఇద్దరు కూర్చుని ఒక్క మాట మీద ఉండండి. ఇద్దరూ ఒక మాట అనుకుని గనక ముందుకెళ్లారనుకోండి, ఆ ఇల్లు అసలు ఇంక వెన్నుతిరిగి చూసుకో అక్కర్లేదండి. నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా ఉంటుందండి. ఏవండీ బంగారం కొనకూడదని చెప్తున్నారు కదా! అలా అనని ఎవరన్నా అనుకోవచ్చు. మరి మన రిచువల్స్ ఉంటాయి కదండీ! ఇప్పుడు మోదీ గారు చెప్పారు బంగారం కొనొద్దని అన్నారు. అందుకని మా అమ్మాయికి నేను బంగారం పెట్టను అననంటే మన మన సైడ్ అవుతాయా అండి? కంపల్సరీ ఆడపిల్ల పెళ్ళిలో అంటే అదేదో ఒక కట్నం లాగానో అలా అని కాదండి. మన పిల్లకి మనం ఆనందంగా పెట్టుకుంటాం. అంతే కదండీ! సరే ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను అనమాట అండి. ఒకవేళ మీకు ఈ మోడల్ గనక నచ్చితే వీడియోని సేవ్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ గోల్డ్ స్మిత్‌ని కనుక్కోండి. మీకు తెలిసిన షాప్‌లో చూపించండి. ఇట్లా 20 గ్రాములకి శరవణాలో చేశారంట మాకు కూడా చేయండి అని చెప్పి అడగండి. ఒక గ్రామ్ అటు ఇటుగా చేసేసి ఇస్తారు కదా! బంగారం రేటు పెరిగిపోయింది. ఇక వడ్డాణం ఆశ వదిలేసుకోవాలి అని ఎవరన్నా అనుకుంటే ఈ వీలుంది కాబట్టి చక్కగా చేయించుకోండి అని చెప్తున్నాను. పిల్లలకైతే చాలా అందంగా ఉంటదండి. అంటే 20 గ్రాములకి ఇంత వెడల్పున రావాలి అంటే రాదండి. అది కూడా చూడండి. పిల్లలకి చక్కగా ఇప్పుడు టీనేజ్ పిల్లలు వాళ్ళు ఉన్నారనుకోండి చక్కగా వాళ్ళకి సరిపోతుంది. అలానే అరుదుగా వేసుకునే వస్తువే కాబట్టి మనం ఎక్కువ ఎఫర్ట్ చేయక్కర్లేదు. బావుంటుంది. తర్వాత నేను సురేష్ గారు మాట్లాడినప్పుడు సురేష్‌తో ఇంకొక మాట కూడా చెప్పాను. బాబు అంత బావున్నప్పుడు వడ్డాణం ఇద్దరు అమ్మాయిలు వారికి. ఇంకో పాపకి నువ్వెందుకు తీసుకోలేదు వడ్డాణం? అన్నీ వీలుగా ఉన్నాయి కదా! అన్నా. ఏమోనమ్మా ఇదే ఈ మనీ మాత్రమే నేను ప్లాన్ చేసుకున్నానుగా అంటే అప్పుడు నేను ఆయనకు ఒక సలహా చెప్పాను. అదే మీకు కూడా చెప్తున్నాను. మీరొక పని చెయ్యండి. ఇలా షాప్‌లో ఏదన్నా మనకి వీలుగా ఉంది అని అనుకున్నప్పుడు ఇద్దరు ఉన్నారు పిల్లలు అని అనుకున్నప్పుడు ఇంకోటి కూడా ఏవండీ మేము ఇంకోటి కూడా తీసుకుంటాం. నాకిట్లానే వేస్టేజ్ లేకుండా చూడండి అని మాట్లాడటం ఒక మార్గం. అంటే రెడీగా మనీ ఉండదు కదా! నేను చెప్పిన ఉపాయం ఏంటంటే మీరు మీ గోల్డ్ ఏదన్నా బ్యాంకులో పెట్టుకోండి. ఆ మనీని తీసుకుని ఈ వేస్టేజ్ అలా లేకుండా ఉన్నది కాబట్టి ఇంకో పాపకు కూడా తీసేసుకోపోయారా? అప్పుడు ఆ డబ్బులు ఈ బ్యాంకుకి వడ్డీ కట్టడానికి సరిపోతాయి. వస్తువు అమురుతది. ఇద్దరికీ ఒకేసారి కొనేసాము అన్న సంతోషము ఉంటది. ఇలా చెప్పాననమాట. అమ్మ నాకప్పుడు అంత ఐడియా రాలేదు. ఇప్పుడు ప్లాన్ చేసుకుంటానమ్మా అని చెప్పి ఆయన చెప్పారు. అదే ఈ మాట మీకు కూడా ఉపయోగపడతదేమోనని చెప్తున్నానండి. ఎవరన్నా అనుకోవచ్చు. ఏంటండి మీకే మీరున్నవాళ్ళు, బలిసినోళ్ళు మీరు బంగారం కొనుక్కోమని చెప్తారు. ఇట్లా కూడా అంటున్నారు కదా! అలా అని కాదండి. వడ్డాణం అనేది ఇక మాకు ఆశ లేదు. 100 గ్రాముల వడ్డాణం అన్నానంటే 15,00,000 పైన అవుతుందండి. ఇంకా ఆశ వదిలేసుకోవటమే అని అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక చక్కగా ఇట్లా చేయించుకుంటారనే ఉద్దేశంతో మీకు తెలియచేస్తున్నాననమాట. అట్లనే మన ఫ్యామిలీ మెంబర్ సురేష్ గారు ఆయన ఎంత ఇంట్రెస్ట్‌గా, ఎంత ఆనందంగా మళ్ళీ కనుక్కొని ఆ షాపుకి ఫోన్ చేసి కనుక్కునే వివరాలన్నీ అమ్మ మీరు చెప్పండి మన ఫ్యామిలీలో ఎవరన్నా తీసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా! అట్లానని ఆయన చెప్పిన విధానానికి కూడా నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఏదైనా సరే అండి మనం ఒక్కళ్ళమే సంతోషంగా ఉంటే సంతోషం కొంచెమే ఉంటుందండి. అందరూ సంతోషంగా ఉంటే ఆ సంతోషం విలువ పెరుగుతది. సంతోషం అలా వ్యాపిస్తది. అంతే అండి. సంతోషం అంటే ఏంటండి? పాజిటివిటీ. అంతే అండి. అలా అని చెప్పి మేము వాళ్ళకి మంచి సలహా చెప్పాము. వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు. ఇలా కూడా ఎవ్వరు ఏమి అనుకోవక్కర్లేదండి. ఎవ్వరు ఎవరిని గుర్తించక్కర్లేదండి. మన వల్ల, మన మాట వల్ల ఎదుటి వాళ్ళకి ఒక మంచి జరిగింది అంటే అది భగవంతుని ఆశీర్వాదం అండి. అంతే. భగవంతుని ఆశీర్వాదం అందిస్తే మనకి ఎటువంటి సంతోషాలనిస్తాడో మనకి అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఒకవేళ మానవ మాత్రులం కదండీ! మేము కొనుక్కున్నాము. ఆళ్ళు కూడా కొనుక్కోవాలా ఏంటి? అలానని ఒకవేళ మనసుకు అనిపించినా మనం ఏమన్నా రూపాయి ఇస్తున్నామా? వాళ్ళ రూపాయితో వాళ్ళు కొనుక్కుంటారు. మంచి మాటే కదా! వాళ్ళు సంతోషంగా ఉంటారు అని మనం మన మనస్సుని విశాలం చేసుకున్నప్పుడు
మరింత ఆనందంగా ఉండొచ్చండి. ఎవ్వరిని కపాలన మాట అనటం గానీ, దూషించటం గానీ ఇటువంటి ఏమీ చెయ్యొద్దమ్మా. నెంబర్ 1. నెంబర్ 2, భార్యాభర్త ఇద్దరూ ఒక మాట మీద ఉండండి. ఇటువంటిదైనా సరే, ఒక గోల్డ్ కొనే విషయం, ఆస్తులు కొనే విషయం, మనీ విషయం ఏదైనా సరే ఇద్దరూ ఒక మాట మీద ఉండండి. ఏవండీ మా ఆయన గారు నేను మాట్లాడుకున్నామంటే పెద్ద గొడవ అయిపోద్దండి డబ్బుల విషయం అని అంటారా? అవుతదండి. ఎందుకంటే మేము కూడా అంతే అండి. నేను ఎడ్డమంటే మా వారు తడ్డెమంటారు. కానీ ఇద్దరం 2, 3 సార్లు మాట్లాడుకుంటాం. ఒక్కో విషయం 10 సార్లు కూడా మాట్లాడుకుంటాం. కానీ నిర్ణయం ఒకటే అయ్యి ఉంటదండి. అలా మేధో మథనం అంటారు చూడండి. అలా మదించినప్పుడు మంచి రిజల్ట్ వస్తదనమాట అండి. మరేం పర్వాలేదు. 1కి 2 సార్లు మాట్లాడుకోండి. 1కి 2 సార్లు కీచులాడుకోండి. భార్యాభర్తలే కదా! పర్వాలేదు. కానీ మూడో వ్యక్తికి ఆస్కారం ఇవ్వద్దు. మూడో వ్యక్తిని కూడా సలహా అడగొద్దు. ఎందుకంటే మీరప్పుడు పాటించేది వాళ్ళ ఇష్టం. మీ ఇష్టం కాదు. భార్య ఇష్టమో, భర్త ఇష్టమో కాదు. మూడో వ్యక్తి ఇష్టాన్ని మీరు పాటించినట్లవుద్ది. సో, మీరు ఇద్దరూ ఒకసారి కూర్చుని ఆలోచించి ఆర్థికపరమైన విషయాల నిర్ణయాలన్నీ కూడా తీసుకోండి. మీ కుటుంబం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. నాది హామీ. ఇది మీకెవరికన్నా ఉపయోగపడితే నేను చాలా చాలా సంతోషిస్తాను. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.